అంగన్వాడీలు సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లేఖలు పంపిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మావతి, చంద్రావతి తెలిపారు. మంగళవారం కచ్చేరిపేటలో గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రాజెక్టు కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాడి బేబీ, రాజేశ్వరి, ఎస్తేరు రాణి, వీరమణి, సుజాత, జ్యోతి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, నీరజ, రాణి, సుభరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసీడీఎస్ ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPA నెంబరు అంగన్వాడీని క్రమబద్ధీకరించాలి, వీరికి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసీడీఎస్ ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకవసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ పట్టాన్ని కూడా పట్టలేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళు చేసిన హామీలు మరి ఏమైపోయో తెలియదు. ఇంకో విషయం అండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. 11,500 జీతం మాకు, కానీ మా ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి ఎవరైనా సరే అంగన్వాడీ వర్కర్లు తాలూకా ముసలోళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదు. అంగన్వాడీ వర్కరు ఒకవేళ ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుందామంటే ఆవిడకి హౌసింగ్ లోన్ కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అంగన్వాడీ వర్కర్ గా గవర్నమెంట్ ఉద్యోగం చూపిస్తుందని ఐడి చూపిస్తుంది మీకు అని గవర్నమెంట్ చెప్తుంది. 11,500 ఇస్తూ మాకు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏది కూడా కోతే విధించుతున్నారు కానీ ఏది కూడా అమలు అవ్వట్లేదు సంక్షేమ పథకాలు. కానీ మాకిచ్చి మేము వేతనాలు పెంచమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. రోజు రోజుకి కూడా ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు. ధరలు పెరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లో టైంకి ఇవ్వాల్సిన మెనూ ఛార్జీలు కానీ ఏమి ఇవ్వకపోయిన పక్షంలో ఇంటద్దులు కానీ మెనూ ఛార్జీలు కానీ అంగన్వాడీ వర్కరే భరించవలసి వస్తుంది. అంగన్వాడీ సెంటర్ దానికి భరిస్తూ ఈ కుటుంబ పరిస్థితులను కూడా చూసుకుంటూ ఈ అంగన్వాడీ జీతం మరి ఏమాత్రం సరిపోద్దని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళిచ్చే హామీని అమలు చేయమని మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం.